ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఇక్కడ కర్కాటక రాశికి వచ్చేసరికి చంద్రుడు చాలా ప్రీతివంతుడు, రవిబుధులు కలిసి ఉన్నటువంటి రాశి. రవి కూడా ఈ ఇక్కడ కర్కాటకంలో ఉన్న బుధాదిత్య యోగం ఉంది. అయితే ఇక్కడ అష్టమ రాహు, మనకు అష్టమ శని చెప్పుకున్నాం. అష్టమ రాహుతో భాగ్యంలో శని. అష్టమ రాహు తాలూకా ప్రభావం ఏ విధంగా ఉంది అంటే అష్టమాధిపతి ఆయుర్ధానం అన్నాడు. ఇక్కడ ఆయుర్ధానం అన్నది శని చాలా గట్టి పెన్నాం, చంపడు కానీ చంపినతో అని పనిచేస్తాడు. ఈ రాహు ఉన్నాడంటే ఆందోళనకరమైనటువంటి ఏదంటే విష ప్రయోగాలు కూడా, అంటే మన ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు జటిలతం అవుతాయి. ఏవైనా సరే పాకెడి ప్రాణులు అంటే తేలవచ్చు, ఆ తర్వాత మన పాము అవ్వచ్చు, వాటి వల్ల కూడా కాటు కలిగితే ఉంది. అలాగే 4 కాళ్ళ జంతువుల వల్ల కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. అంటే కుక్క కరిచినా ఏదైనా సరే జంతువు కరిచినా సరే దానివల్ల విష ప్రయోగం కనబడుతుంది. అంటే అష్టమ రాహు తాలూకా ప్రభావం, అష్టమంలోని ఈ రాహు తాలూకా ప్రభావం ఏముందంటే ఏదో రకమైనటువంటి మనిషిని హింస పెడతాడు, అనారోగ్యాన్ని సృష్టిస్తాడు. అనారోగ్యాన్ని సృష్టించడం అంటే మరో రకం కాదు, ఇలాంటివే దెబ్బలు తగలడం, జారి పడిపోవడం, జాయింట్ పెయిన్స్, జాయింట్లు ఏమైనా జరగడం, ఇలాంటివన్నీ సమస్యలన్నీ తెచ్చిపెడుతుంటాడు. ఏమైనా జంతువు కాటు వల్ల విషప్రయోగం జరగడం ఇలాగ జరుగుతుంది. కాబట్టి కొద్ది జాగ్రత్త అవసరము. భాగ్యంలో ఉన్నాడు కాబట్టి శని భయపడవలసిన పని. గురుడు ఇంట్లో శని ధనానికి మూలమైనటువంటి వాడు గురుడు ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ధనం విషయంలో కొన్ని ఇబ్బందులు రావాల్సినటువంటి. మీరు ఎవరికైనా సరే మధ్యవర్తిత్వం వహించకండి. మధ్యవర్తిత్వం వహించడంటే నేను మధ్యలో హామీ ఉండడం. ఈ హామీల వల్ల ఏమవుతుంది, మన పేగ చుట్టుకుంటుంది. అవతల బాకీ మనం కడతాము అని చెప్పడం, హామీ ఉండడం, ఆ బాకీకి మనం కట్టవలసిన పరిస్థితి ఏర్పడడం. ఎవరికి కూడా జామీన్ సంతకాలు పెట్టకండి. ఏదైనా సరే కొన్ని కేసుల్లో ఇరుక్కునే అవకాశం లేకపోలేదు. అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులు, చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించి అవమానం పాలే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ శ్రావణ మాసం భాద్రపద మాసంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాటిని కొద్ది జాగ్రత్తగా మనం ఉన్నట్టుగైతే, ఒక దైవాన్ని ఆరాధించుకున్నట్టుగైతే కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే ఇప్పుడు అవివాహితులు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చి ఈ శ్రావణంలో పెళ్లి చేసుకుందాం అనేటువంటి ముహూర్తాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి ప్రాబ్లం ఉండదు. కొద్దిగా శుభకార్యాల నిమిత్తం ఆలోచించవలసిన పని ఉంది. శుభకార్యాల దగ్గరికి వచ్చి కూడా ఆటంకాలు ఏర్పడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాగే సంబంధాలు ఆగిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ సంబంధాలు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏవైనా సరే కొన్ని ఇబ్బందికరంగానే వీళ్ళకి కర్కాటక రాశి అయితే ఈ సంవత్సరం తిరుగులేనటువంటి పరిస్థితి అంత బాగుంది. అది అప్పటి నుంచి రాబోయే ఎపిసోడ్లో మనం వాటి గురించి వివరాలు చెప్తాం. ఈ కర్కాటక రాశి వారికి ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి అంత అయిపోయింది. క్లిష్టమైన సమస్యలన్నీ కూడా ఈ భాద్రపద మాసం వరకు కూడా, శ్రావణ భాద్రపద మాసాల వరకు కూడా ఉంటుంది. ఆశ్వీజ మాసం నుంచి అన్ని శుభాలు కలుగుతాయి. మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్తారు. అనుకున్న కార్యక్రమం, గృహ నిర్మాణ కార్యక్రమాలు, ఏదైనా పెండింగ్ వ్యవహారాలు ఏమున్నా సరే ఆ సమస్య అవన్నీ కూడా పూర్తి అవుతాయి. విద్యార్థులకు కూడా బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రాబోయేది అనేటువంటి దసరా నుంచి అన్ని రకాలుగా మళ్ళీ మరో ఎపిసోడ్ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.